ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ శుభాభివందనాలు. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి కార్యక్రమాలు అందజేయడానికి అవకాశం ఏర్పడుతుంది నాకు. ఈరోజు వార ఫలాలు 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ వారం యొక్క మాస ఫలితాలు. 17వ తారీఖు నుంచి రవిగ్రహం మారుతుంది. 15 నుంచి 16, 16, 17. 17వ తారీఖు నుంచి మళ్ళీ రవి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మేషరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వార ఫలితాలు 15వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా. 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు రవి ద్వితీయంలో ఉంటే 17 నుంచి తృతీయంలోకి మారుతాడు. సో 2 రకాల ఫలితాలు వీళ్ళు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వాటిని దృష్టిలో పెట్టుకోండి. కార్యక్రమములు వేగంగా నడుస్తూ ఒక్కసారిగా కుదుపులకి లోనయ్యేటువంటి అవకాశములు ఉంటాయి. తెల్ల గురువింద గింజలను దొరుకుతాయి. పచారీ షాపుల్లో ప్రయత్నం చేయండి. ఓ 4-5 గింజలో, 10 గింజలో, రూపాయో, 2 రూపాయలు, 10 రూపాయలు పెట్టమంటే పెడతాడు. దాన్ని కొద్దిగా ఈ గంధం తీసేటువంటి సానం ఉంటుంది, ఆ సానం మీద వేసి ఒక 3-4 వాటర్ డ్రాప్స్ వేసి దాన్ని అరగదీసి దాన్ని తిలకంగా ధరించండి. కార్య సాధనకి అది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. హట్టా జోడి అని మూలిక ఉంటుంది. ఆ మూలిక ఇంటి కట్టడానికి ప్రయత్నం చేయండి. దృష్టి దోషం, నరఘోష, జనఘోష, బంధుఘోష, మిత్రఘోష, అధికార ఘోష, అనధికార ఘోష అనేది నివారింపబడేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా చక్కటి ఫలితములు. ఈ వారం చిన్న విఘ్నాలు ఎదురుపడ్డా వారాంతంలోపు మీ కార్యక్రమములు సఫలమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. జూన్ నెల 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ వార ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశికి రాజయోగప్రదుడైనటువంటి శని లాభస్థానమందు సంచరిస్తూ ఉన్నాడు. ఇది ఒక శుభ పరిణామం. కార్య సానుకూలత, కార్య విలంబముల నుంచి ఒడ్డున పడగలిగేటువంటి అవకాశాలు, దూర ప్రయాణాదులు మెటీరియలైజ్ అయ్యేటువంటి అవకాశం, గత కాలంలో ఎప్పుడో ఇన్వెస్ట్ చేసినటువంటివి కొంత ధనాన్ని తీసుకొచ్చి పెట్టగలిగేటువంటి అవకాశాలు, ప్రయాణాలు కొంత సుఖప్రదం జరిగేటువంటి అవకాశం, తూర్పు ఈశాన్య ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి వారు కొంత లాభదాయకమైనటువంటి ఫలితాలనే పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. 17వ తారీఖు నుంచి రవి ద్వితీయ స్థానంలోకి మారుతున్నాడు. ఉద్యోగం కొరకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగం కొరకు అప్లికేషన్ పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం. 21వ తారీఖు దాకా ప్రయత్నం చేయండి. సక్సెస్ రేట్ అనబడేటువంటిది మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కార్య సానుకూలత కూడా మీరు పొందగలరు. కార్య అనుకూలత కూడా కొంత విజయప్రదం వైపు ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. శివారాధన చాలా ముఖ్యం. జాతి నీలమణిని ధరించండి. సర్వకార్య సాధన మీకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మిథున రాశికి సంబంధించబడినటువంటి వారఫలాలు తెలుసుకుందాం. 15వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా. 15 నుంచి 17వ తారీఖు వరకు వ్యయంలో రవి సంచారం, 17వ తారీఖు నుంచి జన్మంలోకి రవి సంచారం, 17వ తారీఖు రాత్రి నుంచి జ్వర తీవ్రత, పెయిన్స్ ఇన్ బాడీ, పెయిన్స్ ఇన్ మజిల్స్, పెయిన్స్ ఇన్ బోవెల్స్ అనేటువంటివి ఏర్పడటానికి సూచనలు ఉంటాయి. కంటగత సంబంధమైన 18వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు థ్రోట్, టీత్, ఆజల్, హెడ్కి సంబంధించబడిన అనారోగ్యాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలలో పెద్ద మార్పులు, పెద్ద నష్టాలు, పెద్ద లాభాలు, అనూహ్య పరిణామాలు అంటూ ఏం జరగవు. సాదాసీదాగానే జరుగుతుంది. నిన్నటి వరకు ఎలా జరిగిందో అలాగే ఈ వారం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. పెను మార్పులు సంభవించే సూచనలు అయితే పెద్దగా లేవు. స్వల్పంగా కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నాయి కనుక కొద్దిగా దైవారాధన, పూజా పునస్కారాదులు, దైవక్షేత్ర దర్శనాదులు, ముఖ్యంగా శ్రీకృష్ణ కవచం లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. ఈ వారం అనారోగ్యాలు లేకుండా ఒడ్డున పడగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. 8 ముఖముల రుద్రాక్షను ధరించండి. జాతి నీలమణిని ధరించండి. సంపూర్ణమైనటువంటి సత్ఫలితాలు మీ సొంతం. ఈరోజు కర్కాటక రాశికి సంబంధించబడిన వార ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కర్కాటక రాశికి సంబంధించి భాగ్యస్థానంలో చాలా విశేషంగా శని సంచారం నడుస్తూ ఉన్నది. రాజయోగప్రదుడైనటువంటి గురువు వ్యయస్థానంలో ఉన్నాడు.
కాశీ, అయోధ్య, ప్రయాగ, శ్రీశైలం ఇత్యాది పుణ్యక్షేత్ర దర్శనములకు బీజం పడుతుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రయత్నించండి. అవకాశం లేని వారు అవకాశాన్ని క్రియేట్ చేసుకోండి. గంగా స్నానం ఆచరించండి. డుండి గణపతి, కాలభైరవ, వారాహి మాత, తెలభాండేశ్వరుణ్ణి దర్శించండి. కేదారఘాట్లో, మణికర్ణికా ఘాట్లో స్నానం ఆచరించండి. కేదారేశ్వరుణ్ణి, బిందుమాధవేశ్వరుణ్ణి, కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించండి. కాశీ విశ్వనాథుడిని దర్శించిన తర్వాత ఆ వెనక వైపు కాస్త ప్రయాణం చేస్తే వటవృక్షం ఉంటుంది. వట సావిత్రి అంటారు. ఆ వృక్షానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోండి. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. భాగ్యస్థానంలో శని సంచారం కొంత యోగాన్ని, కొంత విఘ్నాన్ని రెండింటినీ కూడా కలగజేస్తుంది. భాగ్యస్థానంలో ఉన్నాడు కనుక యోగాన్ని, అష్టమాధిపతి అయి ఉన్నాడు కనుక కొద్దిగా అవరోధాన్ని కూడా రెండింటినీ సైమెంటేనియస్లీ ఇస్తాడు. ఆచితూచి అడుగు వేయండి, సత్ఫలితాలుగా మారిచ్చేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఈరోజు సింహరాశి 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ సింహరాశికి సంబంధించబడిన ఫలితాలను తెలుసుకుంటాం. లగ్నమునందు కుజగ్రహ కేతుగ్రహములు 17వ తారీఖు దాకా రవి 17 మధ్యాహ్న కాలం నుంచి ఆ రవి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక 2 రకాల ఫలితాలు వీళ్ళు పొందుతారు. అంటే భాగ్యస్థానము నుండి ఆ రాజ్యస్థానము నుండి లాభస్థానంలోకి ఆ రవి ప్రవేశం, బుధాదిత్య యోగం ఏర్పడుతున్నది. అలాగే రవి గురు బుధగ్రహముల కాంబినేషన్ ఏర్పడుతున్నది. అలాగే పంచగ్రహమాలికా యోగం ఏర్పడుతున్నది. చాలా చక్కటి సత్ఫలితములు. ప్రస్తుతానికి 17వ తారీఖు వరకు పంచగ్రహమాలికా యోగం ఉంది. ఆ పంచగ్రహమాలికా యోగం 18వ తారీఖు నుంచి 17వ తారీఖు సాయంకాలం నుంచి మారుతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎదురు తెన్నులు చూస్తున్నటువంటి కార్యక్రమములు సానుకూలమయ్యే లక్షణం. ఎప్పటి నుంచో దూర ప్రాంతములలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, లేక భార్యా బిడ్డలు కానీ, లేకపోతే బంధుమిత్రులు కానీ కలిసేటువంటి అవకాశం. కొంత సమయం పాటు మానసిక ఆనందదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఎట్ ది సేమ్ టైము దూరపు వ్యక్తులు, కావలసిన వ్యక్తులే దూర బంధువులు కావచ్చు, లేకపోతే కొద్దిగా ఆత్మీయుల్లో కావచ్చు, కొద్దిగా వ్యక్తులు దూరం అవటమో, ఆ వ్యక్తులకు ఏదైనా పెద్ద ఆపద సంభవించి అది మన మనసుకి కొంత క్లేశాన్ని కలగజేసే వాతావరణం ఏర్పడుతుంది. దైవ నిర్ణయం ద్వారా జరిగేటువంటి వాటిని మానవ ప్రయత్నాలు ఏమీ అడ్డుకోలేవు. మానసిక స్థైర్య ధైర్యములు తీసుకొచ్చుకుంటాం ఒకటే మార్గం. ప్రత్యామ్నాయం విష్ణు సహస్రనామ స్తోత్రం, సూర్య భగవానుడి స్తోత్రం, ఆదిత్య హృదయం లేక ఆదిత్య కవచం ఇత్యాదులు, సూర్యుడికి ఎదురుగా నుంచి నమస్కరించుకుంటాం ఇత్యాదులు చేయండి. కొంత సానుకూలమైనటువంటి అనుకూల ఫలితములు ఈ వారం మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఏర్పడుతుంది. కన్యారాశి యొక్క వార ఫలాలు 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు విందాం. కన్యారాశికి సప్తమంలో శని సంచారం. ప్రస్తుతానికి భాగ్యస్థానంలో 17వ తారీఖు దాకా రవి, 17వ తారీఖు సగభాగం నుంచి 10వ స్థానంలోకి రవి మారుతాడు. ఉద్యోగంలో ప్రమోషను అంటే అది ఒక పాలసీ మ్యాటర్ కనుక దానికేవో పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. కానీ మీకు సందర్భం అయితే ఆశాజనకమైనటువంటి ఫలితాలను మీరు తప్పక పొందగలిగే అవకాశాలు ఉంటాయి. ప్రైవేటు రంగ సంబంధమైనటువంటి శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో డిజిగ్నేషన్ పెరగటమో, స్కేలు పెరగటమో, కొద్దిగా లాభదాయకమైనటువంటి ఫలితాలు కలగటమో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. స్థానం మార్పు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అది సానుకూల ఫలితములనే కలగజేస్తుంది. శివారాధన, విష్ణువారాధన, నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోండి. చాలా చక్కటి ఫలితములు అనబడేటువంటివి కలుగుతాయి. జ్వాలాముఖి మాల ధరించండి. ఆ జ్వాలాముఖి మాలతో కొద్దిగా జపం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. అకారణ కలహాలు, అకారణ బంధు వైరములు, మిత్ర వైరములకి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అవి రాకుండా ముందు జాగ్రత్తగా మనకి చర్యలు అనుకూల ఫలితాలను కలగజేస్తాయి. సంపూర్ణ వివరాలు తర్వాత తెలుసుకుందాం. జై గురుదత్త. తులారాశికి సంబంధించబడిన ఫలితాల వార ఫలాలు తెలుసుకుందాం. 15వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా. ఆధ్యాత్మిక మిత్రులారా, 17వ తారీఖు వరకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. 17వ తారీఖు నుంచి ఆల్రెడీ అనారోగ్యంలో ఉన్నటువంటి వ్యక్తులకి కొద్దిగా మంచి సమయం ప్రారంభమవుతుంది. అష్టమ స్థానమందున్నటువంటి రవి 17వ తారీఖు మధ్యాహ్న కాలం నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో అష్టమం నుంచి 9వ స్థానంలోకి వెళ్తున్నాడు కనుక
కొంత అప్పటి వరకు అనుభవించినటువంటి కష్టములు కానీ, మానసిక క్లేశములు కానీ, అనారోగ్య సంబంధమైనటువంటి విషయములు కానీ తగ్గుముఖం పడతాయి. హాస్పిటలైజేషన్లో ఉన్నటువంటి వారికి 17వ తారీఖు సాయంకాలం నుంచి డిశ్చార్జి 17, 18 తారీఖుల్లో డిశ్చార్జ్ అవుతారు. మళ్ళీ ఇంటికి చేరతారు. మళ్ళీ ధైర్యము, స్థైర్యము, ఆరోగ్యంలో అనుకూలమైనటువంటి మార్పులు కలిగే సూచనలు ఉన్నాయి. కొద్దిగా కంటగత సంబంధమైన త్రోటు, టీత్, నాజలు, ఐ, ఫోర్ హెడ్కి సంబంధించిన విషయాలలో కొద్దిగా ఓవర్ హీటు, అనారోగ్యములు చేసేటువంటి లక్షణములు ఏర్పడేటువంటి సూచనలు ఉంటాయి. అలాగే దూర ప్రయాణాదులకు సంబంధించి ప్రణాళిక వేసుకున్నటువంటి వారు 18వ తారీఖు నుంచి 21వ తారీఖు లోపు దూర ప్రయాణాదులు జరుగుతాయి. కమోడిటీసు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అనూహ్యముగా ఉన్నట్టుండి ఒక్కసారిగా స్టాకు మీద రేట్లు పెరిగి విశేషమైనటువంటి లాభములు చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా షార్ట్ సెల్లింగు అంత పెద్ద లాభదాయకమైన ఫలితములను ఉన్నట్టుండి కలుగ చేయకపోవచ్చు. కనుక ఈ 3 రోజులు ఆచితూచి అడుగు వేయటం మంచిది. సుబ్రహ్మణ్యారాధన, నృసింహ స్తోత్ర పారాయణ, అలాగే శివస్తోత్ర పారాయణ చేయండి. చాలా సంపూర్ణ ఫలితములు కలుగుతాయి. 11 ముఖముల రుద్రాక్ష ధరించండి. అనుకూలమైనటువంటి సత్ఫలితములు ఇంకొద్దిగా మెరుగుపడతాయి. తక్కిన విషయాలు వచ్చే వార ఫలాలలో తెలుసుకుందాం. వృశ్చిక రాశికి సంబంధించిన వార ఫలాలు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఒక్కసారి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఇంకా ఏమేమి విషయములపైన మీకు ఇంట్రెస్ట్ ఉన్నదో, ఏ విషయములు నేను తెలియచేస్తే మీరు ఆనందపడతారో కామెంట్స్ రూపంలో పెట్టండి. అవన్నీ కూడా నేను మీకోసం ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు వృశ్చిక రాశికి 7వ స్థానం అందున్నటువంటి రవి 17వ తారీఖు నుంచి అష్టమంలోకి వెళ్తున్నాడు. ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా చిన్నవే, పెద్ద కొంపలంటూ పోయే ఉండవు, కానీ చిన్నవే కొద్దిగా ఇబ్బందిని, ఇరిటేషన్ని గురి చేస్తుంది. మీకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు ఉన్నట్టుండి మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు నచ్చని వ్యక్తులు, మీరంటే నచ్చని వ్యక్తులు అధికారులుగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మీ పైవారిగా. దానివల్ల కొద్దిగా భయము, ఆందోళన ఒక నెల రోజుల పాటు మిమ్మల్ని చింతకు గురి చేస్తుంది. అది తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. కంగారు పడవలసిన పని లేదు. వారాహి నిగ్రహాష్టకం, వారాహి అనుగ్రహాష్టకం పారాయణ చేయండి. శత్రుమూకలు వాటంతట అవే సమసిపోతాయి. అధికారపరమైన వేధింపుల నుంచి ఒడ్డున పడతారు. సానుకూల ఫలితాలను పొందుతారు. ఓపల్ అనబడేటువంటి రత్నాన్ని కానీ, ఫైర్ ఓపల్ని కానీ, మంచి ముత్యమును కానీ ధరించండి. ఇది మానసిక ప్రశాంతతనిస్తుంది. ఆ ఓవర్ టెన్షన్స్, యాంగ్జైటీస్ ఇత్యాదుల్ని కంట్రోల్ చేస్తుంది. సానుకూల ఫలితముల కింద మార్పు చెందేటువంటి అవకాశాలు ఉంటాయి. తక్కిన విషయాలు వచ్చే వారం తెలుసుకుందాం. జై గురుదత్త. ఈరోజు విశేషించి ధనస్సు రాశికి సంబంధించిన వార ఫలాలు తెలుసుకుందాం. 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు. ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడే మంచి కార్యక్రమములు నేను అందచేయడానికి ఉత్సాహాన్ని నాకు కలగజేసినటువంటి వారు అవుతారు. ధనస్సు రాశికి అర్ధాష్టమ శని సంచారం అయినా కూడా కొంత మానసికపరమైనటువంటి ఒత్తిడి, కింది ఉద్యోగస్తులకి పై అధికారుల వల్ల ఒత్తిడి, ప్రెషరు ఏర్పడేటువంటి అవకాశం, అక్కడ కొద్దిగా రాంగ్ స్టెప్స్ పడి మానసిక చింత కలిగే సూచనలు ఉంటాయి. పర్టిక్యులర్గా పోలీసు శాఖ యందు ఉన్నటువంటి వ్యక్తులు, ఇతరత్ర అడ్మినిస్ట్రేషన్ యందు ఉన్నటువంటి వ్యక్తులు కొంత ఆచితూచి అడుగు వేయటం ఈ వారం మంచిది. తొందరపాటు నిర్ణయములు, తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు ప్రణాళికలు చేస్తారు. చేయకాల్చుకున్న తర్వాత బాధపడతారు. అటువంటి విషయాలకి తావు ఇవ్వకండి. నెమ్మదిగా, ప్రశాంతంగా, శాంతంగా ఆలోచించడం ద్వారా కొంత సానుకూల ఫలితాలు కలుగుతాయి. దశరథకృత శని స్తోత్రము నిత్యం పారాయణ చేయండి. ఈ అర్ధాష్టమ శని ప్రభావం మీ మీద ఎక్కువ లేకుండా జాగ్రత్తలు పట్టడానికి అవకాశం ఉంటాయి. శివాలయ దర్శనం, శివ దర్శనం, నందీశ్వరుని దగ్గర నుండి శివ దర్శనం చేయండి. చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. ఇంకొన్ని విషయాలు వచ్చే వార ఫలాల్లో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ శుభాభివందనాలు. మిత్రులారా, ఈరోజు ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని వార ఫలాలలో
మకర రాశికి సంబంధించబడినటువంటి వారఫలాల గురించి తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏ ముఖ్యమైనటువంటి విషయములు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో పెట్టండి. అవన్నీ కూడా నేను మీకు అందజేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆధ్యాత్మిక మిత్రులారా, తృతీయ స్థానం ముందు శని సంచారం 15వ తారీఖు దాకా రవి, 17వ తారీఖు దాకా రవి వృషభంలో, 17వ తారీఖు నుంచి 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. సర్వీసులో మార్పులు సంభవిస్తాయి. సర్వీసులో ఒక్కరవ్వ అధికారులకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసినటువంటి సిచ్యుయేషన్స్ అక్కడ క్రియేట్ అవుతాయి. ఆచితూచి జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా బ్యాంకు లావాదేవీలు చేసేటప్పుడు కొద్దిగా సానుకూలత, సమయస్ఫూర్తి పాటించండి. పెద్ద పిడుగు నెత్తిన పడకుండా జాగ్రత్తలు పడటానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యా సంస్థల యందు, అలాగే ఈ ప్రొహిబిషన్ శాఖ యందు పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి కొద్దిగా మెమోస్ పొందవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శని స్తోత్ర పారాయణ, నవగ్రహ స్తోత్ర పారాయణ, శని కవచం పారాయణ చేయండి. ఇటువంటి ప్రమాదాల నుంచి ఒడ్డున పడగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. పచ్చ రత్న ధారణ చేయండి, ఇంకొద్దిగా సానుకూల ఫలితాలు పొందుతారు. 6, 7, 8 3 రుద్రాక్షలు, ఈ ముఖములు కలిగిన 3 రుద్రాక్షలను ఎర్ర దారంలో వేసి, ఎర్ర తాడులో వేసి కంఠమాలగా ధరించండి. కొంత శత్రుబాధ నివారణ, అధికార బాధ నివారణ, వేధింపుల నివారణ, ఆర్థిక నష్టములు కొంత అనుకూలంగా పూరింపబడటం మొదలైనటువంటి విషయాలు కొంత సానుకూల ప్రభావాన్ని చూపించగలిగే అవకాశాలు ఉంటాయి. మరిన్ని వివరాలు వచ్చే వార ఫలాల్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదత్త. కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నా కూడా కొంత అనుకూలమే అవ్వచ్చు, కానీ ఏదైనా చెడ్డవాడితో స్నేహం తాత్కాలిక ఉపయోగాదులనిచ్చినా ముందు ఇబ్బందులనిస్తుంది. అలాగే ఎంత ఏలినాడు శని ఇక్కడ పెద్ద చెడు చేసేంత అవకాశం కుంభరాశికి లేకపోయినా ఏదో ఒక సమయంలో ముట్టిగా వేస్తుంది. కనుక అనుక్షణం జాగ్రత్త పాటించటం అనబడేటువంటిది కొంత మంచిదిగా గమనించండి. శివారాధన, శని స్తోత్ర పారాయణ, నవగ్రహ స్తుతి లేక నవగ్రహ కవచం ఇత్యాదులు పారాయణ చేయటం ద్వారా పెద్ద సమస్యల నుంచి ఒడ్డున పడగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అధికారపరమైన దాడులు, అధికారపరమైన వేధింపులు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. జాగరూకతలు తీసుకోండి. పర్టిక్యులర్గా కుంభ, మీన, మేష, వృషభ అంటే అర్ధాష్టమంలో రవి సంచారం జరుగుతున్నది. 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు జాగ్రత్తలు తీసుకోండి. 18వ తారీఖు నుంచి మళ్ళీ పంచమ స్థానంలోకి వెళ్తాడు కనుక కొద్దిగా అధికారపరమైన దుష్ప్రభావాలు అనబడేటువంటివి తగ్గుముఖం పట్టగలిగే అవకాశాలు ఉంటాయి. ఉదర సంబంధమైన, స్త్రీలకు యూటరస్ సంబంధమైన గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుండి ఏర్పడే సూచనలు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి మందులు వాడటం, సరైనటువంటి అవగాహన కలిగినటువంటి ఆహార స్వీకరణ చేయటం, అనుకూలమైన ఫలితాలలో కొద్దిగా మార్పులు, అననుకూల ఫలితాలలో మార్పులు చేసి అనుకూలమైన ఫలితాల కింద మార్పు చేయగలిగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. దైవారాధన విస్మరించవద్దు. దైవీ బలం అనబడేటువంటిది ఎవరికైతే తక్కువ అవుతుందో వాడు ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఇబ్బందుల్లో పడతారు. జాతే బ్రహ్మకులేకృజో ధనపతరి యకుంభకర్ణానుజ పుత్రశక్ర జితస్వయం దశశిరా పూర్ణాం భుజం వింశతి స్వేచ్ఛ కామరథాస్వ విజయే మధ్యే సముద్రం గృహం సర్వం నిష్ఫలితం తదైవ విధినా దైవీబలే దుర్బలే అంటున్నది రామాయణం. పుట్టడానికి బ్రహ్మజాతి కులంలో పుట్టినటువంటి వాడై, మహర్షుల కులంలో జన్మించినటువంటి వాడై, 10 తలలు కలిగి 20 చేతులు కలిగి అఖండమైన బలం కలిగి శత్రుదుర్భేద్యమైన లంకానగరం సముద్ర మధ్య గర్భంలో కలిగి సర్వదేవతలను జయించి అన్ని యోగములు పొందినటువంటి రావణాసురుడు చివరికి వచ్చేసరికి దైవబలం లోపించటం వల్ల సర్వం నశింపబడింది. కనుక రక్షితుండు గృహమునందే జొచ్చు. చూశాంగా మనం పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్లను కూడా Z+ కేటగిరీలు, అఖండమైనటువంటి సెక్యూరిటీలు ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లోనే కాల్చబడ్డారు. ఏ రక్షణ లేకుండా కేదార్కి వెళ్ళి ఆ కొండపై నుంచి 70 అడుగులు లోతుల్లో పడిపోయి బురదల్లో చిక్కుకుని అడవుల్లో 20 రోజులు 30 రోజులు సంచరించి చిట్ట చివరికి ఒడ్డున పడి ప్రాణాలతో బయటపడినటువంటి వాళ్ళు ఉన్నారు. రక్షితుండు గృహమందు జచ్చు, దైవబలుండు అడవిలోన వర్ధిల్లు. అడవిలో కూడా
దైవబలం ఉన్నప్పుడు వాడు కాపాడబడతాడు. కనుక ఇక్కడ దైవబలం అవసరం కనుక దైవ ధ్యానం తప్పక చేయండి. సత్ఫలితాలు మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు వార ఫలాలలో 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు వార ఫలాలలో మీనరాశి ఆఖరి రాశి. జన్మరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ద్వితీయంలో శుక్రుడు, 17వ తారీఖు దాకా 3వ స్థానంలో రవి, 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగేటువంటి ఫలితాలలో అర్ధాష్టమంలో రవి సంచారం ఏర్పడుతుంది. కొద్దిగా మానసిక క్లేశములు 17వ తారీఖు నుంచి, ఓవర్ టెన్షన్స్, ఓవర్ యాంగ్జైటీస్, అలా అనుకుంటే ఇలా జరిగిందే అని నెత్తిబట్టు కూర్చోవలసినటువంటి విషయాలను వినటం, లేదా ఎదురు చూడటం, లేకపోతే ఫేస్ చేయటం, అనుభవించటం ఇత్యాదులకి బీజం పడుతుంది. దైవారాధన ద్వారా వీటి నుంచి కొద్దిగా ఒడ్డున పడగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. లలితామ్మ స్తోత్ర పారాయణ వినండి. అలాగే లలితా భాష్యం వినండి. చదవలేనటువంటి వారు, పారాయణ చేయలేనటువంటి వారు సత్కథా శ్రవణం చేసినా సరే దుస్వప్న, దుర్నిమిత్త, దుర్దోష, దుర్గండ, దుర్వ్యాధి, దుర్మరణ, దుర్ఘటన, దుస్సంఘటన నివారణార్థం చక్కగా సామవేదం షణ్ముఖ శర్మ గారి చేత చెప్పబడినటువంటి లలితా సహస్రనామ భాష్యం అమోఘం, అద్వితీయం, అనిర్వచనీయం, అసామాన్యం. చక్కగా అది వినండి. ఆ లలితా పరమేశ్వరి కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్లుగా ఉంటుంది. చాలా సత్కథా శ్రవణం ద్వారా కూడా మహాపాపాత్ముడైనా, కుటిలాత్ముడైనా, అనేక దోషములు చేసినటువంటి వాడైనా ధృతరాష్ట్రుడికి భగవద్ దర్శనం ఎలా కలిగింది అని అడిగితే భాష్యకారులు చెప్తారు. ఆయనకి మనశ్శాంతి లేనప్పుడల్లా విదుర మహానుభావుని పిలిచో, సంజయుడిని పిలిచో, అరే 4 మంచి మాటలు చెప్పండిరా, నా మనసు బాగుండలేదు అని వినేవట. సత్కథా శ్రవణం నిర్మాల్యాన్ని పోగొడుతుంది. కనుక అటువంటి నిర్మాల్యములన్నీ పోయి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీనరాశి వారు ఈ వారం పొందగలిగే అటువంటి అవకాశాలు ఉంటాయి. సంపూర్ణ వివరాలు వచ్చే వార ఫలాలలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదత్త.